హలో అండి. నా పేరు రామకృష్ణ ఆర్‌కే. నేను ఆండ్రాయిడ్ మీడియా కంపెనీ శుభోత్కల్ టీమ్‌లో రీజనల్ హెడ్‌గా వర్క్ చేస్తున్నాను. ఏపీ అండ్ తెలంగాణ. నేను సిట్టింగ్ ఇచ్చి భీమవరంలో ఉంటా. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఈ జాబ్ కోసం ఒక క్లారిటీ ఇద్దామని. చాలామంది జాబ్ అడుగుతున్నారు. ఫ్రీలాన్సర్‌గా డీఎస్‌సీ కోడ్స్ అడుగుతున్నారు. సో, జాబు, డీఎస్‌సీ కోడ్ ఆ డిఫరెన్స్. దీంట్లో జాబ్ అనేది స్ట్రక్చర్ ఎలా ఉంటది? డీఎస్‌ఏ అనేది ఏంటి? ఈ రెండు విషయాల కోసం ఒక క్లారిటీగా నేను చెప్పాలని. దీంట్లో జాబ్ అనేది ఎలా ఉంటుందంటే, ఇతర జాబులకి ఈ జాబ్‌కి కొంచెం డిఫరెంట్ ఉంటది. ఆ డిఫరెంట్ ఏంటి చెప్తున్నా. జనరల్‌గా మార్కెటింగ్ రిలేటెడ్ జాబ్ ఏ జాబ్ అయినా సరే, ఏ కంపెనీలో ఉన్నా సరే, ఒక టార్గెట్ ఉంటది. జాబ్ ఇస్తారు. ఆన్ రోల్ జాబ్. ఒక టార్గెట్ ఉంటది. ఆ టార్గెట్ ఫుల్‌ఫిల్ చేయాలి. దాన్ని బట్టి ఆ సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అయితే ఆ టార్గెట్స్ అనేది చూస్తారు. 1 ఆర్ 2 మంత్స్ పెర్ఫార్మన్స్ చేయకపోతే సాలరీ ఇస్తారు. సో, 1 ఆర్ 2 మంత్స్ చేయకపోతే గాని ఆడు కంటిన్యూ చేయడు ఇంకా. తీసేస్తాడు. మళ్ళా వేరే అదే క్యాండిడేట్ మళ్ళా వేరే కంపెనీకెళ్తాడు. వేరే దాంట్లో గూడా అట్లాగే జరిగిందనుకో, వాడు కూడా అలాగే తీసేస్తాడు. ఫైనల్ ఇంకా మూడో కంపెనీకెళ్తే ఈ ఫీడ్‌బ్యాక్ బేస్ చేసుకొని మూడో కంపెనీ వాడు కూడా ఇంక జాబ్ ఇవ్వడు. ఆటోమేటిక్‌గా ఆ యొక్క క్యాండిడేట్ యొక్క తన యొక్క ప్రొఫైల్ డ్యామేజ్ అయిపోద్ది. సో, జాబ్ అనేది ఇక రాదు. సో, మార్కెటింగ్ జాబ్ అనేది కంపల్సరీగా 1 ఆర్ 2 మంత్స్ వేరే కంపెనీ ఆర్గనైజేషన్‌లో సాలరీ ఇచ్చినా, ఏదో తాత్కాలికంగా ఉన్న 2 మంత్స్ సాలరీ వస్తుంది తప్ప, ఆ వ్యక్తి అనేది పెర్ఫార్మర్ కాకపోతే, టాలెంటెడ్ కాకపోతే, ఇంటెన్షన్‌గా జాబ్ అనేది చేయటం అతనికి ఇంట్రెస్ట్‌గా చేయలేకపోతే, సో, అతను ఆహ్, నాన్ పెర్ఫార్మర్‌గా బయటకొచ్చేయవలసిందే. ఆ సిస్టమ్ అలా ఉంటది. మన దగ్గర ఎలా ఉంటుంది? మనం ఏంటంటే, దాంట్లో అయితే మీకు డైలీ ఆఫీస్‌కి రమ్మంటారు. మార్నింగ్ ఎవరో ఉంచుతారు. వర్క్ అయి చేయొచ్చు అని చెప్తారు బాసులు. నెక్స్ట్ అక్కడికక్కడికి ఎళ్ళని చెప్తారు. ఒక్కోసారి ప్రెషర్ పెడతారు. రకరకాలుగా మాటలంటారు. ఇయన్నీ ఉంటాయి. ఇదేందేముంది కొంతమంది మార్కెటింగ్ సంబంధించిన వాళ్ళందరికీ తెలుసు. మార్కెటింగ్ రిలేటెడ్ జాబ్‌లు ఎలా ఉంటాయి. ప్రెషర్ ఉంటది. మీకు మార్నింగ్ ఆఫీస్‌లోనే ఉండాలి. చెప్పుకొని పని చేయాలి. అక్కడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలి వెళ్ళమంటారు ఎళ్ళాలి. అలా ఉంటాయి. సేమ్ టైమ్ టార్గెట్ అనేది అచీవ్ అవ్వాలి. అచీవ్ అవ్వకపోతే తీసేస్తారు. మన దగ్గర ఎలా ఉంటుంది? మనకు కూడా మీరు ఆఫీస్‌కి రావసల. ఏ లొకేషన్ వాళ్ళు ఆ లొకేషన్ నుండి చేసుకోవచ్చు. లైక్ ఏదన్నా మీరు ఇప్పుడు ఒంగోలు ఉంటే ఒంగోలు, విజయవాడ అయితే విజయవాడ, భీమవరం అయితే భీమవరం, నరసాపురం నరసాపురం, రాజమండ్రి అయితే రాజమండ్రి, తణుకు అయితే తణుకు, తాడేపల్లి తాడేపల్లి, తిరుపతి అయితే తిరుపతి, హ్మ్. నిజామాబాద్ అయితే నిజామాబాద్. ఇట్లా ఏ లొకేషన్ అయితే ఏ లొకేషన్ నుంచి అక్కడి నుంచి చేసుకోవచ్చు జాబ్. దీంట్లో ఆన్ రోల్ జాబ్ వస్తది మీకు. పీఎఫ్ కట్ అవుతది. పే స్లిప్స్ వస్తాయి. మీరు ఇన్‌కేస్ 1 ఇయర్ దీంట్లో చేశారనుకో, ఈ ఎక్స్‌పీరియన్స్ ఫర్దర్‌గా దేనికైనా ఉపయోగపడుద్ది. మీరు వేరే ఫైనాన్స్ కంపెనీకి, బ్యాంకింగ్ సెక్టార్‌లో మీరు వెళ్ళడానికి కూడా ఇది ఎక్స్‌పీరియన్స్ అనేది యూజ్ అవుతుంది. వన్స్ ఈ జాబ్ అని అలవాటైతే ఇంకో జాబ్ అనేది చేయలేరనుకో, ఎందుకంటే దీంట్లో అంత ఫ్రీడమ్ ఉంటది. జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నా. మనం జాబ్ చేయడం వల్ల దీంట్లో ఇప్పుడు మనం ఏదైనా జాబ్ చేసామంటే ఒక ఎక్స్‌పీరియన్స్ ఉపయోగపడాలి. సేమ్ టైము ఒక డిజిగ్నేషన్ ఉండాలి. సాలరీ కూడా ఆహ్, ఎవ్రీ ఇయర్ హైక్ అవుతూ ఉండాలి. ఇది ఇలా ఉంటది స్ట్రక్చర్. సరే. ఇప్పుడు మన జాబ్ అంటే ఏ లొకేషన్ ఆ లొకేషన్‌లో ఉంటాం. మీ అక్కడ ఆఫీస్ ఏముండదు. మీరు ఆ ఆఫీస్‌లో ఉన్న మీరు బాగా పెర్ఫార్మ్ చేస్తే అవి వస్తది తర్వాత వస్తది. ప్రెజెంట్ అయితే ఆఫీస్ ఏముండదు. అక్కడ వర్క్ చేస్తూ మీరు మీరున్న లొకేషన్‌లో మీరు వర్క్ చేస్తూ చేయాలి. ఎటువంటి మానిటరింగ్ ఉండదు. మేము ట్రైనింగ్ అది ప్రొడక్ట్ నాలెడ్జి, మార్కెటింగ్‌కి సంబంధించింది ఎలాగ ఏంటనేది అన్నీ చెప్తాను. మీకు నా ఆన్‌లైన్ వర్క్‌షాప్‌లో మొత్తం అన్నీ వచ్చేస్తాయి. సో, అయితే మీకొక టార్గెట్ ఇస్తాం. ఆ టార్గెట్ బేస్ చేసుకొని సాలరీ అనేది ఆధారపడి ఉంటది. కొంతమంది అడుగుతున్నారు. ఏం చేయకపోతే సాలరీ ఇవ్వరా అని. ఇప్పుడు మీరు అదే లొకేషన్‌లో ఉంటారు. ఎటువంటి మానిటరింగ్ ఉండదు. మీరు కొంతమంది చేయొచ్చు. కొంతమందేమో చేయకుండా ఇంట్లో ఉండొచ్చు. అసలు పట్టించుకోకపోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే నాకు సాలరీ అంటే కంపెనీ ఎలా ఇస్తది? ఏ కంపెనీలో అయినా సరే ప్రాఫిట్ లేకుండా ఎవరు ఇవ్వరు. ఇక్కడ ప్రతి కంపెనీలో నువ్వు ఆఫీస్‌కి రావాలి. ఆఫీస్‌లో చెప్పిన వర్క్ చేస్తూ ఉండాలి. ఇలాగా వాడు ఎక్కడికెళ్ళమంటే అక్కడికెళ్ళాలి. పొద్దున్న మార్నింగ్ నుంచి ఈవెనింగ్ వరకు ఉండాలి. ఆయన టార్గెట్ ఇచ్చేవాళ్ళు. లేకపోతే ఇవ్వడు. సాలరీ ఇవ్వడు. అలా 2 మంత్స్ చేసిన తర్వాత తీసేస్తాడు. మన దగ్గరేంటంటే నీకు అన్ని వర్క్ అంతా నేర్పుతాం. నీకు జాబ్ ఇస్తాం. కానీ టార్గెట్ అచీవ్ అవ్వాలి కంపల్సరీగా. అది రూల్. సో, నీకు నిజంగా నీకు టాలెంటెడ్ పర్సన్ అయ్యుండి, నీకు ఇంట్రెస్ట్ ఉండి,
నీకు ఎదగాలి, సంపాదించాలి అనే ఇంటెన్షన్ ఉంది, కమిట్మెంట్తో వర్క్ చేసానుకో ఈజీగా నువ్వు చేయగలవు. ఇప్పుడు ఇష్టమైన వర్క్ ఎంత కష్టమైనా ఆటోమేటిక్గా ఇష్టపడి చేస్తే, ఇంట్రెస్ట్ చేస్తే అది ఈజీ అయిపోతుంది. అది ఇష్టం లేకుండా నువ్వు చేసిన ఎంత సులువైన ఎంత ఈజీ వర్క్ కూడా అది చేయలేవు. అదొక సామెత ఉంది. సో దీనికి కూడా ఎలా చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ నేను గ్రూప్లో తెలుగు కంటెంట్ ఒకటి టైప్ చేసి పంపాను. మీరు అందరూ చదివి ఉండొచ్చు. సార్ చదవకపోతే కనుక మళ్ళీ చదవండి. ఇలా మీకు ఎస్ఎంగా వచ్చిన వాళ్ళు ఎలా వర్క్ చేయాలి, మన కింద బిజినెస్ పార్ట్నర్ ఫ్రీలాన్సర్ని ఎలా జాయిన్ చేసిన వాళ్ళతో ఎలా వర్క్ చేయించాలి అనేది అంటే వివరంగా ఇచ్చాను. ఇట్లా మీరు దీంట్లో ఇప్పుడు ఇతర జాబుల్లో ప్రెజర్ ఉంటుంది, వర్క్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఆఫీస్లో రమ్మంటారు, ఉండమంటారు, చేయమంటారు, అవన్నీ ఉంటాయి. ఇక్కడ అలా ఉండదు. మీకు జాబ్ ఇస్తున్నాం, మేము మీకు వర్క్ ఫ్రీడమ్, ఇంకా మీకు వర్క్ మీరు చేసుకోవాలి. ఇంకా సొంతంగా మనం ఏదైనా బిజినెస్ మనం సొంతంగా మనం వర్క్ ఏదైనా చేసుకుంటే అంత ఇంట్రెస్ట్గా చేస్తాం. అలా చేసుకుంటే మీకు మీరు రన్ చేసుకుంటాం. కంపెనీ మీరు చేయకపోవడం వల్ల కంపెనీ నష్టం రాదు, మీరు రన్ చేసుకుంటాం వల్ల మీకు లాభం తప్ప. కంపెనీకి 100 రూపాయలు వచ్చిందనుకో మీకు 80 రూపాయలు వస్తుంది, 80, 90 వస్తుంది, 10 రూపాయలు కంపెనీ తీసుకుంటుంది. అది మీరు ఏం చేయకపోతే కంపెనీ ఇవ్వాలంటే ఇవ్వలేదు. అది గుర్తుపెట్టుకోండి. సో కంపల్సరీగా టార్గెట్ అనేది అచీవ్ అవ్వాలి. ఆ టార్గెట్ చాలా ఈజీగా అచీవ్ అవుతారు. ఎందుకంటే ఈ ఫీల్డ్లో బిజినెస్ అనేది మీ చుట్టుపక్కల ఉంటుంది. ఇప్పుడు డబ్బులు అనేది ఎవరికి అవసరం లేదు. డబ్బులు అంటే అది నిత్యావసరం, ప్రతి ఒక్కరికి అప్పు కావాలి. మనం అన్ని రకాల లోన్స్ ప్రొవైడ్ చేస్తాం, అన్ని రకాల లోన్స్ అన్ని బ్యాంకుల నుంచి. మీరున్న లొకేషన్లో కాన్సన్ట్రేషన్ చేస్తే మనం ఒక జెన్యూన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. మన కంపెనీ గురించి కస్టమర్కి అర్థమయ్యేది చెప్పి, ఫ్రీలాన్సర్కి అంటే లైక్ బిజినెస్ పార్ట్నర్, ఏజెంట్, వాళ్ళకి అర్థమయ్యేది చెప్తే ఏజెంట్స్ వస్తారు, కస్టమర్స్ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కస్టమర్ వచ్చారు, ఆయనకి ఏం చెప్తారు, ఇలా మేము ఆండ్రాయిడ్ మీడియా కంపెనీ ఒక కార్పొరేట్ కంపెనీ అండి, దీంట్లో వర్క్ చేస్తాం, అన్ని బ్యాంకుల నుంచి లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం, మేము ఒక సర్వీస్ ప్రొవైడర్, కార్పొరేట్ సర్వీస్ ప్రొవైడర్ అని చెప్తారు. వాడు ఏమనొచ్చు, మీరు మేము బ్యాంకులోకి వెళ్ళి తెచ్చుకుంటాం, మీ ద్వారా మాకేం అవసరం అనొచ్చు కస్టమర్. ఇప్పుడు మీరు దానికి మీరు సమాధానం ఏం చెప్తారు, అవునండి బ్యాంకుల ద్వారా వెళ్ళడం వల్ల మీకు లోన్ వస్తుంది, నేను ఒప్పుకుంటున్నాను, బట్ మా ద్వారా రావడం వల్ల మేము మీ ప్రొఫైల్ పెట్టి ఎక్కడైతే తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో అక్కడే మేము లోన్ అనేది చేస్తాము ఆ కంపెనీ నుంచి. ప్లస్ మీకు లోన్ ఫాస్ట్ సర్వీసు, డోర్ స్టెప్ సర్వీసు, అది ఫ్రీ సర్వీస్, మేము ఎటువంటి అమౌంట్ అనేది తీసుకోం. మీకు ఫ్రెండ్లీ సర్వీస్, మెంటల్గా బెనిఫిట్ అయ్యేటట్టు మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అది అన్ని లోన్స్ అన్ని లొకేషన్స్, ఎటువంటి లోన్ అని ఎక్కడైనా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో లోన్ అవసరం వచ్చింది, వాళ్ళు ఏదో పర్సనల్ లోన్, హౌసింగ్ లోన్ అని వచ్చారు కాబట్టి మీకు లోకల్ బ్యాంక్ చేస్తున్నాం. కొన్ని బ్యాంక్ మన ఏరియా మీరున్న ఏరియా చేయరు, వేరే లొకేషన్ ఉంటాయి, ఎక్కడ ఉంటాయో తెలియదు. సో మమ్మల్ని అప్రోచ్ అవ్వడం వల్ల మీకు అన్ని రకాలుగా ఈజీ సర్వీస్ అని మేము ప్రొవైడ్ చేస్తాం. ఆల్ లోన్స్ అట్ వన్ ప్లేస్, ఒకే చోట నుంచి అన్ని లోన్స్ మొత్తం ఏపీ అండ్ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా కూడా ప్రొవైడ్ చేస్తాం అన్న విషయం అది కరెక్ట్గా మీరు కస్టమర్కి కానీ ఏజెంట్కి కానీ చెప్పారనుకో, చూడండి అతను అర్థం చేసుకోడా, అప్పుడు బ్యాంక్కి వెళ్దాం, మన దగ్గరికి వస్తాం. ఫస్ట్ మనం ఏంటి, మన కంపెనీ ఏంటి, మనం చేసే వర్క్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై అవ్వాలి. ఫస్ట్ మీరున్న లొకేషన్లో ఆటోమేటిక్గా మన యాక్టివిటీస్ ఏంటి అనేది నువ్వు డిఫరెంట్ పబ్లిసిటీ మెథడ్స్ ఉన్నాయి. పేపర్ పబ్లిసిటీ ఉంది, టీవీ పబ్లిసిటీ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ ఉంది, వాట్సాప్ ద్వారా నువ్వు చేసుకోవచ్చు, లేదా కాలింగ్ చేసుకోవచ్చు, లేదా కింద మీరు టీం రిక్రూట్ చేసుకోవచ్చు. బెస్ట్ మెథడ్ ఏంటంటే మంచి టీం రిక్రూట్ చేసుకోండి కింద. ఎలా చేయాలి ఏంటనేది తెలుగు కంటెంట్ అనేది మీకు వాట్సాప్లో పెట్టా, అది చూడండి. ఈజీగా మీకు నేను అది కాకుండా ఇంకా చెప్తా మీకు మార్కెటింగ్ టెక్నిక్స్. ఆ రకంగా నేను చెప్పిన ఫాలో అవుతూ మీరు ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీ మార్కెటింగ్ స్టార్ మీరు యూజ్ చేసుకుంటూ ఇద్దరు కలిపి చేసుకున్నారు అనుకో, ఈజీగా అచీవ్ అవుతారు. ఇంకా బిజినెస్ పార్ట్నర్స్ అంటారా, మీరు ఆల్రెడీ కస్టమర్ డేటాబేస్ మీ దగ్గర ఉంటుంది కదా, దాన్ని యూటిలైజ్ చేసుకుని మీరు మూవ్ అంటే ఏదన్నా ఇంకా ఏదైనా
ఏదైనా మీకు అర్థం కాకపోతే నన్ను ఫోన్ చేయండి. నేను కూడా ఐడియాస్ ఇస్తాను. ఎస్ఎమ్స్ అంటారా? ఇప్పుడు నేను చెప్పినయన్ని మీరు చేయండి. ఇంకేదన్నా కావాలంటే నాతో మాట్లాడండి. నేను చెప్తా. ఎలా చేయాలి ఏంటని. ప్రొడక్ట్ నాలెడ్జ్ మీకు చేసే ఇంటెన్షన్ ఉంటే కమిట్మెంట్ వచ్చేస్తానంటే మీకు జీరో నాలెడ్జ్ ఉన్నదే నేను దీంట్లో కంప్లీట్ 100% నాలెడ్జ్ నేను నేర్పుతా. నా వర్క్‌షాప్‌లో, ఆన్‌లైన్ వర్క్‌షాప్‌లో. బేసిక్ ట్రైనింగ్ నుంచి అడ్వాన్స్ ట్రైనింగ్ వరకు నేను ఇప్పిస్తున్నాను. బేసిక్ ట్రైనింగ్ నేను మొత్తం చెప్పేస్తా అన్ని ప్రొడక్ట్‌ల మీద. అడ్వాన్స్ ట్రైనింగ్ అంటే బ్యాంకుల ప్రొడక్ట్‌లు. ఒక్కొక్క బ్యాంక్ వాడు ఒక్కొక్క రకంగా ప్రొడక్ట్స్ వాళ్ళ యొక్క పాలిసీ ఉంటది. అవి వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి ఒక ఫైల్ వచ్చినప్పుడు ఎక్కడ పెట్టాలి ఏంటనేది మనకి ఐడెంటిఫై చేసి అక్కడ పెట్టి ఈజీగా ఫైల్ అనేది ఫాస్ట్‌గా కస్టమర్‌కి సర్విస్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఇది మన యొక్క సిస్టమ్. హ్మ్. ఈ రకంగా మీరు చక్కగా వర్క్ ప్రెషర్ లేకుండా హ్మ్. మీకు మీరు రోజుకొచ్చి ఒక స్మార్ట్ వర్క్ 1 ఆర్ 3 అవర్స్ చేసుకున్నారనుకో ఈజీగా సాలరీ ప్లస్ సాలరీ ఇస్టు 10x కూడా మీరు ఎర్న్ చేసుకునే అవకాశం దీంట్లో ఉంది. అది ఎలాగా ఏంటన్నది నన్ను పర్సనల్‌గా మీరు కాల్ చేయండి. నేను చెప్తా. చాలా ఈజీగా. ఫస్ట్ నువ్వు చేసే వర్క్ పట్ల నీకు క్లారిటీ ఉండాలి. నీకు ఈ వర్క్ చేయగలననే కాన్ఫిడెన్స్ ఉండాలి. దీంట్లో ఎలిజిబిలిటీ ఏంటి? మంచి కమ్యూనికేషన్ స్కిల్స్. నేను చెప్పినది అర్థం చేసుకొని ఆ సెషన్స్ వచ్చి అటెండ్ అయ్యి దాన్ని బాగా అర్థం చేసుకొని, నోట్ చేసుకొని ఆ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా ఆ సబ్జెక్ట్ వస్తే ఆటోమేటిక్‌గా అందరితో మనం ఎలా మాట్లాడడం మాకే అర్థమవుతుంది. నెక్స్ట్ కస్టమర్ డేటాబేస్ ఉండాలి. మీకు పబ్లిక్ రిలేషన్‌షిప్. పబ్లిక్ రిలేషన్‌షిప్ అంటే మీరున్న నలుగురు తీయాలి. మీరెళ్లి ఇలాగా ఎవరికైనా ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ మనకి బిజినెస్ పార్ట్నర్స్ కావాలి. ఎవరు కావాలి? కస్టమర్ డేటాబేస్ ఉన్న ఒక వ్యక్తులు. ఆళ్ళెవరు వాళ్ళు? మన బ్యాంకర్స్ ఉంటారు. ఇతర బ్యాంక్స్ సిబ్బంది. వాళ్ళ దగ్గరికెళ్లి మాట్లాడండి ఇలాగా. గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్నాయనుకో, లింక్ డాక్యుమెంట్ లేకుండా, ప్లాన్ లేకపోయినా, ఐటీ రిలేటెడ్ చెయ్యి. వాళ్ళ దగ్గర నంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. ఇలా చెప్పండి. ఇలా మేము ఇలాగ సర్విస్ ఒక కార్పొరేట్ సర్విస్ ప్రొవైడర్ అండి. మేము ఇలా లోన్స్ ప్రొవైడ్ చేస్తాం అన్ని బ్యాంకుల నుంచి 250 బ్యాంక్స్ నుంచి. హ్మ్. సో, మీరు ఆన్‌లైన్ ఫైల్ మాకిష్టం వల్ల మీకు కావాలంటే కోడ్ ఇస్తాం అఫీషియల్‌గా. లేకపోతే పేమెంట్ మీరు అలాగా అతనికి తెలిసుంటే గనుక కావాలంటే మీకు పేమెంట్స్ ఫైల్‌కొచ్చి ఇందులో ఇచ్చేస్తామంటే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ చూపుతారు కదా! అది వేరే పర్సన్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తారు వాళ్ళ దగ్గరికెళ్తాం. లేకపోతే కస్టమర్ డేటాబేస్ ఉంది. ఇన్స్యూరెన్స్ ఏజెంట్లు, ఈ సేవ రన్ చేసి ఇలాగ కస్టమర్ కనెక్టివిటీ ఎవరైతే ఉన్నారో ఆళ్ళ దగ్గరికి వెళ్లి. ఇందాక చెప్పినట్టుగా మన కంపెనీ గురించి చెప్పండి. మేము ఇలాగ కస్టమర్‌కి అన్ని రకాలుగా ఫ్రెండ్లీ సర్విస్, ఫ్రీ సర్విస్ ఎటువంటి ఫాస్ట్‌గా వచ్చేటట్టు అన్ని రకాల ప్రొడక్ట్స్ మీద సర్విస్ ఇస్తామంటే మీరు కస్టమర్‌కి బెనిఫిట్ ఏది చేయాలంటే ఆ ఏజెంట్ ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ చూపుతాడు కదా! వాళ్ళకి అన్ని రకాలుగా కస్టమర్‌కి బెనిఫిట్ అయ్యే విధంగా చేస్తున్నారు. సో, దీనివల్ల నాకు మంచి పేరొస్తుంది. సేమ్ టైమ్ నాకు ఇన్‌కమ్ వస్తుందని ఆలోచిస్తాడు కదా కస్టమరు. ఆటోమేటిక్‌గా అతను ఇంట్రెస్ట్ చూపుతాడు. దేనికి బిజినెస్ పార్ట్నర్‌గా మన దాంట్లో జాయిన్ అవ్వడానికి. సో, ఆ రకంగా వాళ్ళని మాట్లాడి నేను బిజినెస్ పార్ట్నర్‌గా తీసుకుంటారు. ఆ తద్వారా వాళ్ళ ద్వారా లీడ్స్ అనేది మనం వస్తే ఆటోమేటిక్‌గా మన దగ్గర ఉన్న బ్యాంక్స్ చాలా ఉన్నాయి కాబట్టి లో ప్రొఫైల్ టు హై ప్రొఫైల్ ఎటువంటి ప్రొఫైల్ అయినా ఆటోమేటిక్‌గా వాడు మనం అతనికి ఆ కస్టమర్‌కి లోన్ అనేది చేయొచ్చు. అలాగే కస్టమర్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసాం మనం ఇందాక చెప్పినట్టుగా ఈజీగా అర్థం చేసుకుంటాడు. సో, ఆటోమేటిక్‌గా నువ్వు గనుక ఇలా చేసుకున్నావనుకో ఇంక బ్యాంక్ ఎవరు ఎళ్ళరు. నీ దగ్గరికొస్తారు. ఒక జెన్యూన్‌గా కస్టమర్ ఫ్రెండ్లీ సర్వీసు బ్యాంక్‌కెళ్తాం కన్నా మన దగ్గరికి రావడం వల్ల బెనిఫిట్ ఉందంటే కస్టమర్ మన దగ్గరికొస్తాడు కదా! ఆ బెనిఫిట్ చూపించండి. మాట్లాడండి. చెప్పండి నేను చెప్పినట్టుగా. ఈజీగా సక్సెస్ అవుతారు. ఒక ఒక 1 వచ్చిన తర్వాత 1 ఆర్ 2 మంత్స్ కష్టపడండి. తర్వాత టీమ్ సెట్ చేసుకోండి. ఈజీగా ఎర్న్ చేస్తారు. అది ఎలాగేంటి కూడా నేను చెప్తా. సో, ఇది జాబ్ యొక్క ప్రొఫైల్ ఇలా ఉంటుంది. సో, మీకు అందరికి అర్థమైందనుకుంటా కదా! ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి. మీకు ఎలాంటి సర్వీస్ అని నేను ప్రొవైడ్ చేస్తా. నెక్స్ట్ ఏంటంటే ఒకసారి నేను పెట్టిన కంటెంట్ ఉందో అది క్లియర్‌గా చదవండి. కంపెనీ యాక్టివిటీస్ మనం ఎలా చేయాలి ఏంటనేది దాంట్లో అక్కడ నేను ఇచ్చా. ఆ ప్రకారంగా మీరు చేసుకుంటే ఈజీగా సక్సెస్ అవుతారు. ఏదైనా కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ చేయాలి. ఏదో టైమ్ పాస్ ఏదో చేద్దాంలే అన్న టైప్ వర్క్ చేయలేము నువ్వు. మనం వచ్చామంటే ఆ వర్క్‌ని మనం ఒక దాంట్లో ఏదో వర్క్ సంథింగ్ ఏదో దేంట్లోకి వెళ్తున్నాం. ఈ ఫీల్డ్ కాకపోతే ఏ ఫీల్డ్‌లోకైనా సరే. వచ్చామంటే ఖచ్చితంగా అది రెవెన్యూ రూపంలో ప్రతిఫలం ఉండాలి. అరేంజ్ చేయాలి. లేకపోతే ఇంకా నీ టైమ్ వేస్ట్ కదా! దానివల్ల నువ్వే నష్టపోతున్నావు.
అలాగే మీరు కమిట్మెంట్ తోటి, ఇష్టపడి, ఇంట్రెస్ట్ తోటి, ఇంటెన్షన్ తోటి చేయండి. 100% సక్సెస్ అవుతుంది. ఏదో టైమ్ పాస్‌గా ఏదో ట్రైల్ ఏద్దాంలే అన్నట్టుగా ఉంటే అలాగా ఉంటది. నీకు టైం వేస్ట్ అవుతుంది. ఏదైనా ఒకటే చూజ్ చేసుకో. 100% ఎఫర్ట్ పెట్టు. అది ఎంత కష్టమైందని ఈజీగా నువ్వు సాధిస్తావు. అదే కాకుండా నువ్వు ఎంత చిన్నది వర్క్ అయినా సరే, నువ్వు ఎఫర్ట్ పెట్టకుండా, కమిట్మెంట్ లేకుండా, ప్లానింగ్ లేకుండా చేసావా, అది ఎప్పటికి సక్సెస్ అవ్వదు. నువ్వేది సాధించలేవు. గుర్తుపెట్టుకోండి. నీకు ఏ సర్వీస్ అయినా ఇవ్వడానికి నేనున్నా. ఎటువంటి ప్రాబ్లమ్స్ నాతో డిస్కస్ చేయండి. నీ వెనకాల నేనున్నా. నువ్వు 100% విజయం సాధిస్తావు. నేనున్నా ఎనకాల. నిన్ను చేపిచ్చే బాధ్యత నాది. చేయిస్తాను, చేస్తావు. సో, నీకు కావాల్సింది నీ కమిట్మెంట్. ఓకేనా? సో, ఇది చెప్పాలనుకున్నా. మీకు అర్థమైందనుకుంటున్నా. మీరు ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థాంక్ యూ.